రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. స్విట్జర్లాండ్ వేదికగా జరగనున్న ఈ చర్చలకు ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రాంతీయ భద్రత, దౌత్యపరమైన పరిణామాలు, శాంతి చర్యల కార్యాచరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో పాకిస్తాన్, ఖతార్ దేశ ప్రతినిధులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. రైట్, ఇక చర్చలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్, మనకు సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్కారం. సో ఏంటి అసలు ఈ శాంతి చర్చలో కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే టేబుల్ వరకు వెళ్ళి ఆగిపోయే చర్చలేనా? సో ప్రతిపాదనలేమో టేబుల్ వరకు వచ్చాయి, కానీ ఆ ప్రతిపాదనలకు ఎవరు ఆమోదం తెలుపుతారు ఏంటి అన్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే, అటు ఇజ్రాయెల్ ఏమో తన పందాలో తాను దాడులు చేసుకుంటూ పోతుంది, ఇటు ట్రంప్ ఏమో నాకు ఒక ఛాన్స్ దొరికింది, యుద్ధం నుంచి నేను తప్పుకున్నానన్నట్టుగా ఆయన వైఖరి ఉంది. సో ఎలా చూడొచ్చు అంటారు, ఏం చెప్తారు సార్? ఈ రోజు చర్చల్లో పెద్దగా ఏం జరిగేటట్టు కనిపించట్లేదు. మళ్ళా వాయిదా పడే అవకాశాలు నాకు ఎక్కువగా కనిపిస్తుంది. పాకిస్తాన్ చాలా మీడియేషన్ చాలా ఇన్ఎఫెక్టివ్ గా ఉంది. ఎందుకంటే చాలా చిన్న దేశం, ఎకనామికల్లీ పవర్ఫుల్ కాదు, మిలిటరీ పవర్ఫుల్ కాదు, రెండు దేశాలకి డిక్టేట్ చేయగలిగే పరిస్థితిలో లేదు. ఇజ్రాయెల్ తోటి కూడా ఏమి మాట్లాడగలిగే పరిస్థితిలో లేదు. కొన్ని వదంతులు అయితే వస్తున్నాయి మీడియాలో, కానీ అవన్నీ వదంతుల కింద లెక్క పెట్టుకోవాలి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడి, ఒకవేళ మీరు లెబనాన్ మీద అటాక్స్ ఆపు చేస్తే మేము ఫార్మల్ గా ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేస్తాము అన్నంత లెవెల్ వరకు వెళ్ళినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ అవి ప్రస్తుతానికి ఇంకా నమ్మశక్యంగా కనిపించట్లేదు. ఇరాన్ మాత్రం తను ఈ యుద్ధం గెలిచినట్టు దౌత్య నీతి కరెక్ట్ గా వాడుకుంటోంది. హార్ముజ్ జలసంధిని మళ్ళా మూసివేసినట్టు ప్రకటించి లెబనాన్ లో శాంతి నెలకొల్పేంత వరకు మేము దీన్ని ఇలా మూసివేస్తామని చెప్తున్నారు. అందులో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ మీటింగ్ జరగబోయే ముందర కూడా ఇరాన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పీకర్, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ చాలా క్లారిటీ తోటి చెప్పారు, లెబనాన్ ఇజ్రాయెల్ మధ్యన సంధి కుదిరితేనే కానీ ఈ చర్చలు ప్రోగ్రెస్ అవ్వరు. సో ప్రస్తుతానికి ఈ చర్చలు ఒక మిడ్ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళా కొన్ని రోజులకి వాయిదా పడుతుందని నా అభిప్రాయం. అటు ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ లో ఈ రోజు మళ్ళా 7 నుంచి దాదాపు చంపివేసినట్టు వాళ్ళ అటాక్స్ దానిలో తెలుస్తుంది. సో ఇజ్రాయెల్ మాత్రం అటాక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేటట్టు కనిపించట్లేదు. అలాగే లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ఐడిఎఫ్ మీద అటాక్స్ తగ్గించట్లేదు. అక్కడ మాత్రం ప్రస్తుతానికి శాంతి నెలకొల్పే అవకాశం కనిపించట్లేదు. దానివల్ల ఈ చర్చలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చెప్పండి. రావు గారు, అంటే చర్చలు పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి, మరోవైపు హర్ముజ్ ను మూసివేస్తామని ఇరాన్ చెప్తూ ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏం సాధించింది అమెరికా అసలు ఈ యుద్ధం వల్ల? అంటే ఇజ్రాయెల్ ను మరలా మధ్యలోనే వదిలేసింది, తన బుద్ధి ఇదే, ఏ యుద్ధం మొదలు పెట్టినా చివరి వరకు వెళ్ళదు, చివరి వరకు ఏం సాధించేది లేదు. సో తన ప్రయోజనాలు ఏదో తాను చూసుకుంటుంది. ఇక ఇరాన్కు సంబంధించి ప్రయోజనాలు ఎక్కడా కూడా దక్కే పరిస్థితులు లేకపోవడంతో యుద్ధం నుంచి వెనక్కు తగ్గిపోతున్న పరిస్థితి. సో మరలా కూడా ఎప్పుడూ ఉన్న పరిస్థితి, ఇరాన్ ఇజ్రాయెల్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కంటిన్యూ అవుతుంది, వాళ్ళిద్దరే కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఎలా చూడొచ్చు అంటారు? అమెరికా యుద్ధంలో ఏం సాధించిందంటే ఏం చెప్తారు? అమెరికా పరిస్థితి ప్రస్తుతానికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంది. ఇరాన్ తో ఇజ్రాయెల్ తోటి సపోర్ట్ గా రెజ్యూమ్ చేంజ్ అయిపోతుందని భావించారు స్టార్టింగ్ లో 3-4 నెలల క్రితం. ఆ విధంగానే ఇరాన్ మీద అటాక్ చేయడం జరిగింది. అణుబాంబు విషయం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ టాపిక్ కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డీప్ పెనట్రేషన్ బాంబ్స్ వాడి ఇరాన్కున్న అణు సామర్థ్యాన్ని అంతా అణిచివేశారు. సో దానితో ఏంటంటే మెయిన్ గా కనిపించింది ఏంటంటే రిజైమ్ చేంజ్ చేయగలుగుతాం అనుకున్నారు. అయితే అది జరగలేదు. ఇరాన్ 2 సంవత్సరాల నుంచి చాలా తెలివిగా హార్ముజ్ జలసంధిని ఒక కేంద్ర బిందువు కింద చేసుకోవడం, అలాగే అమెరికా సపోర్ట్ తీసుకుంటున్న మిడిల్ ఈస్ట్ దేశాలన్నిటి మీద అటాక్ చేయడం. అంటే మీకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ ఇవ్వలేదు, మీకు రక్షణ ఇవ్వలేదని క్లియర్గా తేల్చి చెప్పడం. ఇది వాళ్ళు దౌత్యనీతి కరెక్ట్గా వాడుకున్నారు. అలాగే వాళ్ళకున్న మిసైల్స్ ప్లస్ డ్రోన్స్ తోటి మిలిటరీగా ఎఫెక్టివ్గా చేసుకున్నారు. సో ఇందులో ఏంటంటే అమెరికా చాలా వరకు దెబ్బతింది. వాళ్ళు బయటికి ఎలాగొస్తారో చూడాల్సింది. చెప్పండి. రైట్ వివిరావు గారు, అంటే పాకిస్తాన్ ఎప్పుడైతే చర్చలకు
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందో అన్నప్పుడే ప్రపంచ దేశాలన్నీ కూడా అది ఒక జోక్ లాగానే నవ్వుకున్నాయి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాకిస్తాన్ ఏమైనా సాధించిందా అంటే, సో వాళ్ళు ఇచ్చిన పేపర్స్ను వీళ్లకు, వీళ్ళు ఇచ్చిన పేపర్స్ను వాళ్లకు అందించడం, అంటే ఒక పోస్ట్ మ్యాన్ జాబే చేస్తుంది తప్ప, మీరు చెప్పినట్టుగా సో అక్కడ గట్టిగా మాట్లాడాలంటే ఆర్థికంగా స్ట్రెంత్ లేదు, మిలిటరీ పరంగా స్ట్రెంత్ లేదు, రాజకీయంగా కూడా స్ట్రెంత్ లేని పాకిస్తాన్ అసలు ఏం సాధిస్తోంది? ఇంకా అంటే వేరే దేశాలు అసలు ఎందుకు ఆ చర్చల వైపు ఆసక్తి చూపట్లేదు? ఇప్పుడు ఖతార్ అయితే మధ్యలో ఇన్వాల్వ్ అయింది. ఖతార్కి అమెరికాకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు వాడబోయే #1 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో, ప్రెసిడెన్షియల్ ఎయిర్ క్రాఫ్ట్, అది ఖతార్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చింది. సో అటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ అయితే ఎప్పుడు రిసోర్సెస్ కోసం బెగ్ చేయడం తప్పితే కానీ, అడుక్కోవడం తప్పితే కానీ ఇంకంతకంటే ఏమీ పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఏంటంటే బేసికలీ చెంచాల కింద, అంటే ఒక తక్కువ లో లెవెల్ ఎంప్లాయీస్ కింద పనిచేస్తున్నారు అమెరికాకి. అమెరికా వాళ్ళని వాడుకోవాలని చూసింది, అయితే అది కూడా సాధ్యం కావట్లేదు. అందుకనే మధ్యలో ఖతార్ని తీసుకొచ్చారు. స్విట్జర్లాండ్ వెళ్ళేసరికి సడన్ గా ఖతార్ రిప్రజెంటేటివ్స్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. సో ఖతార్ రిప్రజెంటేటివ్స్ మధ్యవర్తిత్వం చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఎంతవరకు జరుగుతుందో. కాకపోతే నాకైతే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు ఆపివేస్తామని స్పష్టంగా చెప్పేంత వరకు ఈ చర్చలు పోస్ట్ పోన్ అవుతా ఉంటే నెక్స్ట్ సెషన్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. థ్యాంక్ యూ రావు గారు.